హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి మేము ముంబై వెళ్తున్నాం. అది ట్రిప్ కోసం. ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేము పాప పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా తనని వదిలేసి లేదు. మధ్యలో వెళ్ళినా కానీ తనతో పాటే వెళ్ళాము. ఇది వచ్చి తన్ని ఇంటి దగ్గర మా అత్తగారు ఇంకా సిస్టర్ ఇన్ లా వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తున్నాము. సో వాళ్ళ దగ్గర ఉంటే తను హ్యాపీగా ఉంటుందని అండ్ వాళ్ళు కూడా తన్ని బాగా చూసుకుంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మాకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అండ్ వీ ఫెల్ దట్ మాకు కూడా ఒక చిన్న బ్రేక్ కావాలి అని 4 days ట్రిప్ కోసం వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్కి తను తీసుకెళ్ళిన మొత్తం రెయినీ సీజన్ అండ్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కాబట్టి తను తీసుకెళ్ళడం కూడా కుదరదు. ఎప్పుడు ఇలా కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పి మేము వదిలేసి వెళ్ళాము. అండ్ తను ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. సో చాలామంది అడిగారు ఎట్లా ఉంది బేబీ మీరు లేకుండా అని. అందుకే ఫ్రమ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇప్పుడు దాకా మొత్తం బేబీతోనే సరిపోయింది. కొన్ని విషయాల్లో కొన్ని స్ట్రెస్ఫుల్గా కూడా అనిపించింది. డైలీ అదే రొటీన్. సో మాకు కూడా ఒక బ్రేక్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ మేము కూడా కంటిన్యూగా వీడియో కాల్ చేస్తున్నాము. పాప కూడా మమ్మల్ని మిస్ అయింది. సో అది తను కూడా వీడియో కాల్ చేయమని అడిగిందంట. కానీ ఎక్కడ ఇబ్బంది కూడా పెట్టలేదు ఇంట్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ హీలింగ్ ఉంటుంది. మాకైతే ట్రావెల్ చేస్తే చాలా రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. ఈ 5 yearsలో కూడా మేము చాలా ట్రావెల్ చేసాము. అండ్ ఇప్పుడు వెళ్ళిన ట్రావెల్ వీడియోస్ కూడా నేను బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే మేము 9:30కి అట్లా ముంబై రీచ్ అయిపోయాము. ముంబైలో గణేష్ చతుర్థి బాగా చేస్తారు కదా. మేము ఆ నెక్స్ట్ డేనే వెళ్ళాము ముంబైకి. చాలా బాగా చేస్తున్నారు. ప్లీజ్